బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కార్మికులకు డైలీ వేజెస్ పెంచేలా చట్టం తెస్తామన్నారు కార్మిక మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. త్వరలోనే మినిమం వేజెస్ పెంచబోతున్నామని ప్రకటించారు. త్వరలో గిగ్ పాలసీ తీసుకువస్తామని చెప్పారు. ఇది గిగ్ వర్కర్లకు భద్రతనిస్తుందని తెలిపారు మంత్రి వివేక్. కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత మొన్న ముఖ్యమంత్రి గారితో కూడా ఇది చర్చ చేయడం జరిగింది. గిగ్ వర్కర్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలి. వారందరికీ కూడా మినిమం వేజెస్గా వచ్చేలాగా ఒక చట్టం తీసుకురాబోతున్నాము. దాంతోపాటు చాలా చోట్ల కూడా ఈ 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వము మినిమం వేజెస్ పెంచలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కేబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రితో చర్చించడం జరిగింది. వారు కూడా ఆలోచన ఉంది మినిమం వేజెస్ పెంచాలి. ఎందుకంటే ధరలన్నీ కూడా పెరిగిపోతున్నాయి. మినిమం వేజెస్ పెంచితే బాగుంటుందని చెప్పి వారి ఆలోచన. దాని ప్రకారంగానే త్వరలోనే మినిమం వేజెస్ కూడా మన రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని రంగాలలో ప్రజలకు ఏదైతే ఉపయోగం ఉంటుందో అవన్నీ కూడా వారు పనిచేస్తున్నారు. ఇక్కడ మా బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మంత్రి గారు కోరినట్టు మాకు కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి మంత్రి గారు కోరినట్టు ఒక 1000 కోట్ల రూపాయలు మీరు తీసుకొస్తే బాగుంటుంది. ఇంకా వచ్చే పుష్కరాలలో అన్ని చోట్ల గోదావరిలో ఎక్కడైతే నిధులు అవసరమో మేము మా ఎంపీ గారిని కోరుతున్నాము. అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోదావరి పుష్కరాలకు నిధుల కేటాయింపుపై కేంద్రం వివక్ష చూపుతోందని అన్నారు మంత్రి కొండా సురేఖ. ఆంధ్రప్రదేశ్ కు అధిక నిధులు కేటాయించి తెలంగాణకు ₹1 కూడా నిధులు కేటాయించకపోవడం శోచనీయమని అన్నారు. తెలంగాణలో గోదావరి పుష్కరాలకు కేంద్రం నిధులు కేటాయించేలాగా కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు చొరవ చూపాలని అన్నారు కొండా సురేఖ. క్యాబినెట్ మీటింగ్ లో మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అన్న కొన్ని టెంపుల్స్ విషయంలో మీ నిర్ణయాలు అవసరం ఉన్నాయి. ఆ డిపిఆర్లు రెడీగా ఉన్నాయి. ఇక్కడ కానీ కీసర కానీ భద్రాచలం కానీ ఇటువంటి 6A టెంపుల్స్ ఏవైతే చాలా ఉన్నాయో అవన్నిటిని ఈరోజు వేములవాడ కూడా 100 కోట్లు దాటింది. నేను మినిస్టర్ అయినాక 2వ సమ్మక్క సారలమ్మ జాతర కూడా రాబోతా ఉంది. మొదటి సమ్మక్క సారలమ్మ జాతర కూడా చాలా విజయవంతంగా చేశాము. రేపు జరగబోయేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర కూడా చాలా విజయవంతంగా చేయడానికి ఇప్పటి నుంచే మేము మరి ఏర్పాట్లను స్టార్ట్ చేశాము. అదేవిధంగా సరస్వతి పుష్కరాలు మరి నా హయంలోనే రావడం అదృష్టంగా భావించాను. ఆ సరస్వతి పుష్కరాలు అనేటివి చాలా బాగా మేము అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అక్కడ చూసిన వాళ్ళు ఎక్కడైతే సరస్వతి స్టార్ట్ అవుతుందో అక్కడ చేయనటువంటి అరేంజ్మెంట్స్ భక్తులకు ఇక్కడ చేశారు అని చెప్పి మెప్పు పొందే విధంగా మా డిపార్ట్మెంట్ ఆ యొక్క కార్యక్రమాలను చేయడం జరిగింది. మరి పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్కి 2000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే పక్కన ఉన్న తెలంగాణకు ₹1 కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరం. వేదిక మీద బీజేపీ మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఉన్నారు. దయచేసి పైన మీ ప్రభుత్వం ఉన్నది, మీరు తప్పకుండా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మన తెలంగాణకు కూడా మరి పుష్కర ఘాట్లు చాలా ఉన్నాయి. వాటికి కావలసిన నిధులు కొంతవరకైనా వారు ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి రాబోయే పుష్కరాలు కూడా, కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు కూడా మేము చాలా బాగా ఏర్పాట్లు చేయడానికి నిర్ణయించుకున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యలోనే ఎండోమెంట్ మీటింగ్ పెట్టి ఈ యొక్క అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంచాయతీల్లో 42% బీసీ కోటా అమలు చేయాలని నిర్ణయించింది సర్కార్. 23% బీసీ కోటా 10 ఏళ్లు ఉండేలాగా గత సర్కార్ చట్టం చేసింది. 10 ఏళ్ల కాల పరిమితిని ఇప్పుడు ఎత్తేస్తేనే 42%కి పెంచే ఛాన్స్ ఉంది. ఇందుకోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించింది కాంగ్రెస్ సర్కార్. ఆర్డినెన్స్ తర్వాత 42% బీసీ కోటా కల్పిస్తూ జీవో జారీ చేసేందుకు అవకాశం వస్తుంది. మరోవైపు 42% బీసీ కోటా బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. దీంతో జీవో ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. అలాగే సెప్టెంబర్ లోపు ఎన్నికలు పెట్టాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అటు బీసీ బిల్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పడటం, ఇటు బీఆర్ఎస్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ లో 10 ఏళ్ల కాల పరిమితి ఉండటంతో 42% బీసీ కోటాతో ఎన్నికలు పెట్టడం సాధ్యం కాదు. ఇవన్నీ క్లియర్ చేసి ఎన్నికలు పెట్టాలి అంటే ప్రత్యామ్నాయంగా ఆర్డినెన్స్ తీసుకొస్తుంది ప్రభుత్వం. 2018 పంచాయతీ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురానుంది. అయితే బీసీ చట్టం చేయకుండా ఆర్డినెన్స్ తీసుకురావటం కరెక్ట్ కాదని వాదిస్తోంది బీఆర్ఎస్. రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉంటే మళ్లీ ఆర్డినెన్స్ ఎందుకని ప్రశ్నిస్తుంది బీజేపీ. 10 ఏళ్ల అడ్డంకి తొలగించేందుకే ఆర్డినెన్స్ అని చెప్తోంది కాంగ్రెస్. బిల్లును కేంద్రంలో తొక్కిపెట్టి ఆర్డినెన్స్ పై విమర్శలేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చి 42% ఈసారి పంచాయతీ ఎన్నికలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే ఒక ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అయితే ఆర్డినెన్స్ ఎందుకు తెస్తుంది? ఆర్డినెన్స్ విషయంలో విపక్షాలు ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ రెండు పార్టీలు గందరగోళ విధంగా ప్రకటన చేస్తుండటంతో ఆర్డినెన్స్ కేవలం గత 10 ఏళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం 23% బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ 10 ఏళ్ళు రిజర్వేషన్ కొనసాగించే విధంగా జీవో ఇచ్చింది. కాబట్టి ఆ జీవోను రద్దు చేయడానికి అంటే ఆ సవరణ చేయడానికి మాత్రమే ఆర్డినెన్స్ తెస్తుంది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీసీ కులగణన లేదంటే బీసీలకు 42% కోటా రిజర్వేషన్ ఇవ్వడానికి జీవో ద్వారా రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. దీన్ని అమలు చేయడానికి జీవో ద్వారా 42% రిజర్వేషన్లు బీసీకి పంచాయతీ ఎన్నికల్లో కేటాయించాలని ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందుకే ఈసారి పంచాయతీ ఎన్నికలను వీలైన త్వరగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే హైకోర్టు అంటే సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడంతో అప్పటి వరకు ఎన్నికలు నిర్వహించడానికి జీవో ద్వారా 42% పంచాయతీలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయాన్ని తీసుకోవడానికి కోటా పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే గత 10 ఏళ్ళు అంటే గత 10 ఏళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో 10 ఏళ్ళు రిజర్వేషన్లు కొనసాగించే విధంగా జీవోనిచ్చింది, చట్టం చేసింది. ఆ చట్టాన్ని రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ చేస్తుంది. ఆ ఆర్డినెన్స్ ద్వారానే గత ప్రభుత్వం ఇచ్చిన 10 ఏళ్ల నిర్ణయాన్ని రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తుంది. ఆర్డినెన్స్ తేవడానికి కొత్తగా ఈ కోటా పెంచుకోవడానికి ఆర్డినెన్స్తో సంబంధం లేదనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు క్లియర్గా చెప్తా ఉన్నారు. కానీ ఆర్డినెన్స్ ఎందుకు తెస్తున్నారో, ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తే మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్ళాలనే ఒక వాదనను ఇటు బీజేపీ బీఆర్ఎస్ తెరమి తీసుకొస్తుంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఈ వాదనను తీవ్రంగా ఖండిస్తుంది. ఆర్డినెన్స్ తేవడానికి గత ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయాన్ని రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తుంది. ఆర్డినెన్స్ తెస్తే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రద్దవుతుంది. తద్వారా కొత్తగా బీసీ రిజర్వేషన్లు పెంచుకోవడానికి జీవో ద్వారా 42% రిజర్వేషన్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపుతుంది. కావాలని ఇటు బీఆర్ఎస్ బీజేపీ ప్రజల్లో గందరగోళపరిచే ఒక ప్రయత్నాన్ని పదే ప్రకటన చేస్తున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బీసీ కోటాను పెంచడానికి బీసీ కులగణన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసింది, చట్టం చేసి కేంద్రానికి పంపింది. రాష్ట్రపతి వద్ద చట్టం పెండింగ్లో ఉంది. కాబట్టి ఆల్టర్నేటివ్గా బీసీలకు కోటా పెంచడానికి రెండో మార్గంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కోటా పెంచడానికి ఈ జీవో తీసుకొచ్చి జీవో ద్వారా 42% బీసీ కోటాను పెంచాలని ప్రయత్నం చేస్తుంది. కేవలం ఆర్డినెన్స్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో 10 ఏళ్ల పాటు రిజర్వేషన్ కొనసాగాలంటే గత పీరియడ్ 5 ఏళ్ళు, ఇప్పుడు కూడా మరో 5 ఏళ్ళు అదే రిజర్వేషన్ కొనసాగించే విధంగా 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఆ చట్టం సవరణను చేయాలంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలి. అందుకే క్యాబినెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంది. ఆ ఆర్డినెన్స్ తీసుకొస్తే 2018లో తీసుకున్న నిర్ణయాన్ని చట్టాన్ని సవరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే కేవలం ఆర్డినెన్స్ తేవడానికి వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ కూడా ఈ నిర్ణయం ఆర్డినెన్స్ తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంది. గత 2018లో తీసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల రిజర్వేషన్ కొనసాగింపు
ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయం సవరించడానికి మాత్రమే ఆర్డినెన్స్ తీసుకుంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 2014 నుంచి 18 వరకు 34% ఉన్న బీసీ రిజర్వేషన్ను గత 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రిజర్వేషన్లో 27% తగ్గిపోయింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో 42% పెంచడానికి ఆర్డినెన్స్ తెస్తే కొత్త జీవో ద్వారా 42% బీసీలకు రిజర్వేషన్ పెంచడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ చేస్తున్న గందరగోళ ప్రకటనలో ఎలాంటి ఇబ్బంది పడే అవకాశం లేదు. పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే నిర్ణయం తీసుకుందో 42% రిజర్వేషన్ పెంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి గత ప్రభుత్వం తీసుకున్న చట్టాన్ని రద్దు చేయడానికి సవరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది రద్దు అయితే 42% జీవో పెంచుకోవడానికి జీవో ద్వారా బీసీ రిజర్వేషన్ పెంచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి జీవో ద్వారానే బీసీలకు 42% పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆర్డినెన్స్ తెచ్చి గత చట్టాన్ని రద్దు చేసి కొత్తగా జీవో ద్వారా 42% పెంచుకోవడానికి అవకాశం తీసుకొచ్చి జీవో ద్వారా 42% బీసీల రిజర్వేషన్ పెంచి ఈ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనిలో కావాలని ఇటు బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న ప్రకటనలో గందరగోళం చేసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కానీ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది రాకుండా ఒకవేళ ఆర్డినెన్స్ చేయకపోతే గత ప్రభుత్వం చేసిన చట్టం అలాగే ఉంటుంది. చట్టం ఉండగా కొత్త జీవో తీసుకొచ్చి రిజర్వేషన్ పెంచే అవకాశం లేదు. కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేసి జీవో ద్వారా కొత్తగా 42% వరకు బీసీలకు రిజర్వేషన్ పెంచుకొని పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఎలాంటి ఇబ్బంది రాకుండా న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా ఇది ముందస్తుగా నిర్ణయం తీసుకుంది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో చర్చ చేసి చట్టం చేసి కేంద్రానికి పంపి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లును బీజేపీ పాస్ చేయకుండా కావాలని కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తుంది అనే అంశాన్ని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కేవలం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ అధిష్టానం ఆ పార్టీ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని అమలు చేయడానికి బీసీ కులగణన చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీలో డిస్కషన్ చేసింది, దానిపై చర్చించి చట్టాన్ని చేసి కేంద్రానికి పంపింది. కానీ దాన్ని అమలు చేయడంలో కేంద్రం నిర్ణయం తీసుకెళ్లదు. బీజేపీ తాత్సారం చేస్తుంది. అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై రాజకీయంగా ఆరోపణ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆరోపిస్తుంది. కానీ ఎలాంటి ఇబ్బంది రాకుండా కాంగ్రెస్ పార్టీ అనుకున్న ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న ప్రకారమే 42% రిజర్వేషన్ అమలు చేయడానికి కొత్త జీవో ద్వారా రిజర్వేషన్ అమలు చేయాలని ఒక ప్రయత్నం చేస్తామని చెప్పొచ్చు. మమతా. రైట్, థ్యాంక్ యూ సత్యం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై కీలక రివ్యూ చేశారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెండింగ్ ప్రాజెక్టులకు మిగిలిన భూసేకరణ, పునరావాసం వంటివి వాటికి వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా జిల్లా కలెక్టర్లే బాధ్యత వహించాలని, దీనికోసం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టుల స్థితిగతులను అంచనా వేసి కీలకమైన అడ్డంకులను గుర్తించాలన్నారు. నీటిపారుదల కేవలం నిర్మాణాత్మక అవసరం కాదని, తెలంగాణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు, దీర్ఘకాలిక ఆహార భద్రతకు ఇది చాలా కీలకమని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టుల విషయంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం సహించేదే లేదన్నారు ఉత్తమ్. కాంట్రాక్టర్లతో నిత్యం కమ్యూనికేషన్ చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు. ప్రధానంగా 2 ప్రాజెక్టులపైన సర్కార్ దృష్టి పెట్టిందని, పాలమూరు రంగారెడ్డి, సీతారామసాగర్ ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతతో ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. దీని కాలువల పనులు వేగవంతం చేయాలన్నారు. ఇక టన్నెల్, బోరింగ్ పనులకు ఎలాంటి అడ్డంకి రావద్దని చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై కీలక రివ్యూ చేశారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెండింగ్ ప్రాజెక్టులకు మిగిలిన భూసేకరణ, పునరావాసం వంటి వాటికి
వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా జిల్లా కలెక్టర్లే బాధ్యత వహించాలని, దీనికోసం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టుల స్థితిగతులను అంచనా వేసి కీలకమైన అడ్డంకులను గుర్తించాలని అన్నారు. ఇక నీటిపారుదల కేవలం నిర్మాణాత్మక అవసరం కాదని, తెలంగాణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు, దీర్ఘకాలిక ఆహార భద్రతకు ఇది చాలా కీలకమని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టుల విషయంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వహించేది సహించేది లేదన్నారు ఉత్తమ్. ఇక కాంట్రాక్టర్లతో నిత్యం కమ్యూనికేషన్ చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు. ప్రధానంగా 2 ప్రాజెక్టులపైన సర్కార్ దృష్టి పెట్టిందని, పాలమూరు రంగారెడ్డి, సీతారామసాగర్ ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతతో ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. దీని కాలువల పనులు వేగవంతం చేయాలన్నారు. టన్నల్ బోరింగ్ పనులకు ఎలాంటి అడ్డంకి రావద్దని చెప్పారు. యాక్సిడెంట్లో గాయపడిన మీ కుటుంబ సభ్యుడు చనిపోయాడని పోలీసులు బంధువులకు డెడ్ బాడీని అప్పగించారు. దీంతో బంధువులు విషాదంతో దహన సంస్కారాలకు సిద్ధం చేసుకున్నారు. చివరి నిమిషంలో ఆ మృతదేహం తమ కుటుంబ సభ్యుడిది కాదని గుర్తించి డెడ్ బాడీని తీసుకుని MGM హాస్పిటల్కి వచ్చారు. మొదట డెడ్ బాడీ మారిందని భావించారు. కానీ తీరా ఎంక్వైరీ చేస్తే మరో ట్విస్ట్ బయటపడితే చనిపోయాడనుకున్న వ్యక్తి హాస్పిటల్లోనే చికిత్స పొందుతూ కనిపించడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ విచిత్ర ఘటన వరంగల్ MGM హాస్పిటల్లో జరిగింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో డెడ్ బాడీ మారిన ఘటనలో జరగాల్సిన దహన సంస్కారాలు ఆగగా చనిపోయాడని భావించిన కుమారస్వామి బతికే ఉన్నాడు. మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి అనే వ్యక్తి వివాహానికి ముందే బతుకు తెరువు కోసం ముంబైకి వెళ్లాడు. అక్కడే రమ అనే యువతితో వివాహమైంది. వారికి ఒక కుమార్తె కూడా ఉంది. కుమారస్వామి రమ దంపతులు 20 ఏళ్ల కిందట విభేదాలతో విడిపోయారు. రమ మైలారంలో ఉంటుండగా మతిస్థిమితం సరిగా లేక కుమారస్వామి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో యాచకుడిగా బతుకుతున్నాడు. 3 రోజుల కిందట తొర్రూరులోని బజాజ్ షోరూం దగ్గర అపస్మారక స్థితిలో ఉన్న కుమారస్వామిని స్థానికులు పోలీసులు 108 సాయంతో MGM ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న కుమారస్వామి మృతి చెందాడని మార్చురీ నుంచి తొర్రూరు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో కుమారస్వామి భార్య రమ, వారి కుటుంబ సభ్యులు MGM ఆసుపత్రికి రాగా తొర్రూరు పోలీసులు శవ పంచనామా నిర్వహించారు. తర్వాత ప్యాక్ చేసి అంబులెన్స్ లో డెడ్ బాడీని పంపించారు. తీరా దహన సంస్కారాలు చేద్దామని ప్యాక్ విప్పిన కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. కుమారస్వామి చేతిపై శ్రీ అనే పచ్చబొట్టు ఉండేది. అది లేకపోవడాన్ని కుటుంబ సభ్యులు స్థానికులు గమనించారు. చివరికి మృతదేహం వేరే వ్యక్తిది అని గుర్తించారు. అదే వాహనంలో తిరిగి MGM మార్చురీ తరలించారు. కుటుంబ సభ్యులు అక్కడి సిబ్బందిని ప్రశ్నించడంతో విషయం బయటకు వచ్చింది. మా బావ సీరియస్గా ఉన్నాడని తొర్రూరు నుంచి వర్ధనపేట హాస్పిటల్కి పంపించారు. పంపించిన తెల్లారి నేను వర్ధనపేట హాస్పిటల్ పోయి గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చెకప్ చేసినాక వాళ్ళు పంపించారు. MGM పంపించినాక మా అక్క ఫోన్ చేసి MGM పోయి 2 గంటల సేపు ఎంకులాడిను. రాత్రి ఇంటికి వచ్చినాక 11 బావుకు చచ్చిపోయింది అని ఫోన్ చేసి, ఇప్పుడు ఫస్ట్ పేషెంట్గా ఉన్నప్పుడు చూసిన శవం ఈ శవం డిఫరెన్స్ ఉంది. నేను ఆఖరికి అడిగితే ఈయన గోక కుమారే చచ్చిపోయి 48 గంటలు అవుతాను అని చెప్పి, ఈ శవం ఆయన ఆ మనిషి కాదు, గోక కుమార్ కాదు అని అంటే మళ్ళీ రివర్స్ వెనుక పోయి MGMలో ఒప్పచెప్పినాను. MGM హాస్పిటల్లో మరో ట్విస్ట్ బయటపడింది. చనిపోయాడని భావిస్తున్న కుమారస్వామి బతికే ఉన్నాడు. తన భర్త మృతదేహాన్ని తీసుకోవడానికి భార్య, కుటుంబ సభ్యులు మరోసారి మార్చురీకి వచ్చారు. అక్కడ కుమారస్వామి డెడ్ బాడీ లేకపోవడంతో అతను చికిత్స పొందుతున్న వార్డుకు వెళ్లారు. అక్కడే కుమారస్వామి చికిత్స పొందుతున్నాడు. అధికారుల సమన్వయం లోపంతో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తి ఎవరు, తాము హాస్పిటల్లో చేర్పించిన సమయంలో చనిపోయిన తర్వాత చేసిన శవ పంచనామాలో వివరాలు పోలీసులు సరిగ్గా చూసుకోకపోవడంతో మొత్తం గందరగోళానికి దారితీసింది. పోలీసుల వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని MGM హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ తెలిపారు. ఒక బాడీ బదులు ఇంకో బాడీ ఇచ్చిన ఏదైతే అడ్వాన్స్ న్యూస్ ఉందో దాని గురించి పండుకున్న నిద్రపోతున్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్న షోరూమ్ వారు పోలీస్ వారికును అంబులెన్స్ వారికి ఇంటిమేట్ చేస్తే అక్కడ నుంచి వారు చికిత్స చేసి ఇలాంటి అన్నోన్ కేసులు అన్నీ ఎక్కడ దగ్గరలో ఉన్న వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది. అదే రోజు 9/7/2025 రోజున మనకు ఖమ్మం వెళ్ళు రైల్వే ట్రాక్ అతను చనిపోవడం జరిగింది.
అక్కడ నుంచి మార్చరీకి తీసుకెళ్ళడం జరిగింది. ఏ అన్నాన్ బాడీ కూడా ఎవరికి ఇవ్వడం జరగదు. ఇట్ ఈస్ ఓన్లీ ద పోలీస్ హూ హ్యాస్ టు రిసీవ్ ది డెడ్ బాడీ. చనిపోయిన వ్యక్తి ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఎంక్వైరీ చేయగా ఈ నెల 9వ తేదీన వరంగల్ ఖమ్మం ఫ్లైఓవర్ రైల్వే ట్రాక్ పై లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఆ డెడ్ బాడీనే కుమారస్వామిగా భావించి బంధువులకు అప్పగించారు. ప్రస్తుతం ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంజీఎం సిబ్బంది, రాయపర్తి పోలీసుల తీరుపైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. గొల్లపల్లి గ్రామంలో కరెంటు షాక్తో తండ్రి కొడుకులు మృతి చెందారు. విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి మృతితో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు. ప్రపంచంలో ఏకైక మానవ నిర్మాణం నాగార్జున సాగర్ ప్రాజెక్టు సెక్యూరిటీపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉగ్రవాదం ముప్పు ఉందని గతంలోనే నేషనల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ హెచ్చరికలు జారీ చేసింది. 3 దశాబ్దాలుగా ఏ కేటగిరీ కీలక ప్రాజెక్టుగా గుర్తించబడిన ఈ డ్యాంకి కుడివైపున రక్షణ లేకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సెక్యూరిటీ విషయంలో కృష్ణానది యాజమాన్యం బోర్డు చైర్మన్ కు తెలంగాణ ఈఎన్సీ మహ్మద్ అమ్జద్ హుస్సేన్ రాసిన లెటర్ ఇప్పుడు చర్చగా మారింది. నాగార్జున సాగర్ ఆనకట్టును ఉగ్రవాద ముప్పు నుంచి కాపాడాల్సిన అవసరం ఉందని లెటర్లో తెలిపారు. 1990 నుంచే ఈ ప్రాజెక్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏ కేటగిరీలో ఉంచిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎడమగట్టుపై 12 గార్డ్ పోస్టుల్లో ఎస్పీఎఫ్ సిబ్బంది 24 గంటలు కాపలా వహిస్తున్నా కుడివైపు పాయింట్ నంబర్ 515, 420, 250ల దగ్గర ఎలాంటి సెక్యూరిటీ లేదని వివరించారు. తెలంగాణ ప్రభుత్వ ఎస్పీఎఫ్ బలగాలను అక్కడ మోహరించేందుకు చర్యలు చేపట్టినా కృష్ణా బోర్డు అనుమతి లేకుండా ఎలా సెక్యూరిటీని నిర్వహించాలంటూ సిఆర్పీఎఫ్ నిరాకరించింది. డ్యామ్ సేఫ్టీ చట్టం 2021 ప్రకారం ప్రాజెక్టు నిర్వహణ, రక్షణ తెలంగాణ ప్రభుత్వ బాధ్యతగా ఉన్నప్పటికీ బలగాల మోహరింపు విషయంలో ఆదేశాలు అమలు కాకపోవడంపై అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. సరైన సిబ్బంది, సరైన రక్షణ లేక ఈరోజు ఆందోళనకరణ చెందుతున్నటువంటి విషయం మనం అందరం గమనిస్తున్నాము. ఇటు ఎడమ వైపు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో బందోబస్తు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకొని బందోబస్తు నిర్వహిస్తున్నారు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. అదే కుడివైపు చూసుకుంటే పాయింట్ నెంబర్ 515, పాయింట్ నెంబర్ 420, పాయింట్ నెంబర్ 250ల వద్ద ఎలాంటి రక్షణ కవచం లేకుండా ఇక్కడ మామూలు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కానీ ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర గతంలో ఉన్నటువంటి పూర్తిస్థాయి భద్రతా బలగాలు ఇప్పుడు లేకపోవడం వల్ల డ్యామ్కు ప్రమాద స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయని తెలుస్తూ ఉంది. కాబట్టి కేంద్రం దీనిపై ఖచ్చితమైనటువంటి పూర్తిస్థాయి బలగాలను, త్రివిధ బలగాలను పెట్టి డ్యామ్కు పూర్తిస్థాయి భద్రత కల్పించాలి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణంగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ డ్యామును ఇట్లా భద్రత లేకుండా వదిలేయడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంగా భావిస్తూ ఉన్నాం. ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు, బౌలార్థ సాగర్ ప్రాజెక్టుకు కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ తీవ్రవాదం నుంచి కొంచెం ముప్పు ఉందని వీటికి చెప్పింది. ఇదివరకు ఎన్ఎస్పి బలగాలు దీనికి భద్రత కాసేది, వాటిని కూడా ఈ మధ్య కాలంలో ఇక్కడ నుంచి తీసేశారు. కావున ఈ ఫ్లడ్ వచ్చే దృశ్య పైనుంచి గేట్లు ఓపెన్ చేసినప్పుడు వివిధ దేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. రద్దీ రూపంలో వీళ్ళకి ఆస్కారం, తీవ్రవాదులకు ఆస్కారం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. కావున వీక్గా ఉండే పాయింట్లలో మళ్ళీ తిరిగి వీళ్ళని ఎస్పీఎఫ్ బలగాలని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. నాగార్జున సాగర్ కి ముప్పు పొంచి ఉండటంతో రక్షణ చర్యలు చేపట్టాలంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ విషయంలో కృష్ణా బోర్డు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.
నల్లమల అడవుల్లో నివసిస్తున్న చెంచుల జీవితాలు దుర్భరంగా మారాయి. దశాబ్దాలుగా గూడు లేక చెంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండకు ఎండుతూ వానకు నానుతూ నల్లమల అడవుల్లో కాలం వెల్లదీస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పూరి గుడిసెలకే పరిమితమైన చెంచుల జీవితాల్లో రేవంత్ సర్కార్ మార్పునకు శ్రీకారం చుట్టింది. తరాల నుంచి నల్లమల అడవుల్లో విసిరి పారేసినట్లుండే పెంటల్లో నివసిస్తున్నారు ఆదిమ చెంచులు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని కొల్లాపూర్, అమ్రాబాద్, పదరా, బల్మూరు, లింగాల మండలాలతో పాటు మహబూబ్ నగర్ జిల్లా హన్వా, మహమ్మదాబాద్ ప్రాంతాల్లో చెంచులు జీవనం సాగిస్తున్నారు. నాగరిక ప్రపంచానికి దూరంగా కొందరు, పాలమూరును ఆనుకుని ఉండే అడవులకు దగ్గరగా మరికొందరు, నాగరిక ప్రపంచానికి దగ్గరగా ఇంకొందరు చెంచులు జీవిస్తున్నారు. ఎక్కడ నివసిస్తున్నా చెంచుల జీవితాల్లో మార్పు లేదు. సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో వీరు వెనుకబడి ఉన్నారు. పూట గడవడమే కష్టంగా ఉంది. 1950 నుంచి 60 మధ్య ఇందిరాగాంధీ హయాంలో అప్పపూర్ ప్రాంతంలో చెంచులకు పక్కా ఇళ్లు నిర్మించారు. మిగిలిన వందలాది చెంచు పెంటల్లో వెదురుతో సొంతంగా నిర్మించుకున్న పూరి గుడిసెలే కనిపిస్తాయి. చిన్నపాటి స్థలంలోనే కుటుంబమంతా ఉంటున్నారు. కూలీ నాలీ చేసుకుని జీవనం సాగిస్తున్నారు. నిత్యం అడవి జంతువులు, విష సర్పాలు సంచరించే ప్రాంతాల్లో జీవిస్తున్నారు చెంచులు. ప్రాణ భయం వెంటాడుతున్నా తప్పని పరిస్థితుల్లో రక్షణ లేని బతుకులు సాగిస్తున్నారు. కొన్ని చెంచు పెంటల్లో స్వచ్ఛంద సంస్థలు ఇళ్లు నిర్మించాయి. మిగతా పెంటల్లో పూరి గుడిసెల్లోనే అడవి బిడ్డలు నివసిస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అంతరించిపోతున్న ఆదిమ చెంచు జాతి దశను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నల్లమల్ల వేదికగా కార్యాచరణ మొదలుపెట్టింది. మొన్నటి వరకు అడవిలో ఫారెస్ట్ అధికారుల ఆంక్షలతో పోడు వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం సర్కార్ పోడు భూములకు హక్కులు ఇవ్వడంతో పాటు సాగుకు వసతులు కల్పిస్తోంది. ఇందిరా సౌర గిరిజల వికాస పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసి సూక్ష్మ సేద్యం ద్వారా వివిధ రకాల పండ్ల తోటలు, అంతర పంటలు సాగు చేసేలా శిక్షణ ఇప్పించి ప్రోత్సహిస్తోంది సర్కార్. 100% సబ్సిడీతో చెంచులు వ్యవసాయం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇండ్లు లేని సారు చాలా ఇబ్బంది పడేటోళ్ళం. వానల్లో తడిచిన వాళ్ళం మేమే, చెట్లలో ఉండేటోళ్ళం మేమే. ఇండ్లు లేక చాలా చెరబడ్డాం. చిలకలలో పనులు చేసుకున్నాం అంటే పండ్లు దొరకక ఏం దొరకక యూజ్ చేసినాం సార్. మంచిగానే ఉంది సార్. ఇప్పుడు ఇండ్లు ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది సార్. ఇల్లు లేనప్పుడు పరిస్థితి బాగానే వడి పట్టుకొని ఇంత గొడ్డు గుడిసె వేసుకొని ఉన్నాం సార్. ఇబ్బంది పడేటోళ్ళం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన గడ్డ దరఖాస్తు పెట్టుకున్నాం. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినందుకు చాలా కట్టుకుంటాం సార్. మంచిగా కట్టుకొని మంచి బతుకుతాం సార్. చెంచులకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నల్లమలలో పర్యటించి చెంచులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. చెంచుల దీర్ఘకాలిక సమస్యను పరిష్కరిస్తూ త్వరలో ఇందిరమ్మ ఇళ్ల కలను సాకారం చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. చెంచులకు ఇండ్లతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది ప్రభుత్వం. తొలి విడతలో 28,000 ఇళ్లు మంజూరు చేసి చెంచుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్.